రాజకీయాలలో నేర చరిత్రలను నియంత్రించటానికి, నేరమయ రాజకీయాలను నియంత్రణ చేయటానికి కేంద్ర ప్రభుత్వము ఆగస్టు 20న లోక్సభలో ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు ప్రకారంగా తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడి 30 రోజులు కస్టడీలోను జైల్లోనూ ఉంటే 31వ రోజున ఆ ప్రజాప్రతినిధి పదవిని కోల్పోతారు, అనర్హుడుగా ప్రకటిస్తారు. అదేవిధంగా 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడేటటువంటి కేసులలో ఏ ప్రజాప్రతినిధి అయినా అరెస్ట్ అయి జైలుకు వెళితే అతని సభ్యత్వము, అతని పదవులకు కూడా అనర్హులుగా ప్రకటించాలనేటటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వము లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారంగా 30 రోజులు ఎవరైతే జైల్లో కస్టడీలో ఉంటారో ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు, కేంద్ర మంత్రుల వద్ద నుండి రాష్ట్ర మంత్రుల వరకు, ఎంపీల నుండి ఎమ్మెల్యేల వరకు అనర్హులవుతారు, వాళ్ళు పదవులను కోల్పోతారు అనేటటువంటి విషయము ఈ బిల్లులో పెట్టారనేటటువంటి వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పటికే భారతదేశ రాజకీయాలలో పెద్ద ఎత్తున నేర చరిత్రలు పెరిగిపోతున్నారు. రాజకీయాలు నేరస్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. నేరమయ రాజకీయాలు పెరిగిపోతున్నటువంటి సందర్భంలో వాటిని నియంత్రించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బిల్లుని ఆహ్వానించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దేశంలో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అనేటటువంటి సంస్థ ఈ నేరమయ రాజకీయాలపైన అనేక సంవత్సరాలుగా పోరాడుతుంది. ఈ సంస్థ సర్వే రిపోర్టు ప్రకారంగా 2004లో లోక్సభలో 543 మంది లోక్సభ సభ్యులు ఉంటే వారిలో 23% మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్లే అని ఈ సంస్థ రిపోర్టుని బయటపెట్టింది. సరిగ్గా 20 సంవత్సరాల తరువాత అంటే 2024లో ఇదే ఏడిఆర్ సంస్థ లోక్సభలో ఉన్నటువంటి 543 మంది లోక్సభ సభ్యులలో 46% మంది అంటే 20 సంవత్సరాల్లో నేర చరిత్రలు డబుల్డ్ అయ్యారు, రెట్టింపు అయ్యారు. 46% మంది ప్రస్తుత లోక్సభ సభ్యులు నేర చరిత్ర కలిగినటువంటి వాళ్లే, అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్లే. 46% అంటే 251 మంది ఎంపీలపైన కేసులున్నాయి, నేర చరిత్ర ఉంది. వీళ్లలో 27 మంది కన్విక్షన్ అయిపోయారు, అంటే దోషులుగా నిరూపించబడ్డారు, దోషులుగా శిక్ష పడ్డటువంటి వాళ్ళు. అంటే ఈ స్థాయిలో దేశ రాజకీయాలలో నేర చరిత్రలు పెరిగిపోతున్నారు, నేర చరిత్ర పెరిగిపోతున్నటువంటి సందర్భంలో దేశ రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నా, దేశంలో రాజకీయాలలోకి వస్తున్నటువంటి నేర చరిత్రలను అడ్డుకోవాలన్నా, దేశంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ పదవులను అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతూ దేశం యొక్క సొమ్ముని, దేశం యొక్క సంపదను కొల్లగొడుతున్నటువంటి ఇట్లాంటి అవినీతిపరమైన నేర చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకులను, నేర చరిత్రలను నియంత్రించడానికి ఈ బిల్లు, ఈ చట్టము ఉపయోగపడుతుందనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఈ కఠినమైనటువంటి బిల్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లుని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము ప్రతిపక్షాలపైన, ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్ష ముఖ్యమంత్రులపైన కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తారనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ స్థాయిలో ప్రతిపక్షాలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటే, గత 11 సంవత్సరాలుగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ కానీ, ఐటీ కానీ, ఈడీ కానీ
ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలపైనే దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఆ కోవలోకే వచ్చేటటువంటిది ఇండియా కూటమిలోకి భాగస్వామి అయినటువంటి జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మళ్ళా కళ్ళ ముందే కనపడుతున్నాయి. తమిళనాడుకు చెందినటువంటి సెంధిల్ బాలాజీ అనేటటువంటి మంత్రిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. అంటే ప్రతిపక్షాలపైన ఇలాంటి బిల్లులను, చట్టాలను ఉపయోగిస్తే ఎట్లా అనేటటువంటి ఒక ఆందోళన ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి నాణానికి రెండో వైపును కూడా మనకు కనపడుతుంది. నేరమయ రాజకీయాలను నియంత్రించడం ఎంత ముఖ్యమో ఈ చట్టం ద్వారా, ఈ బిల్లు ద్వారా ప్రతిపక్షాలను నియంత్రణ చేయాలనేటటువంటి ఆలోచన కూడా మంచిది కాదు. చట్టం యొక్క, బిల్లు యొక్క లక్ష్యము, ఉద్దేశాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇట్లాంటి కఠినమైనటువంటి చట్టాలను, ఇట్లాంటి ప్రజోపయోగమైనటువంటి చట్టాలను, ఇట్లాంటి దేశం కోసం ఉపయోగపడేటటువంటి బిల్లులను కేంద్ర ప్రభుత్వము ఎవరు అధికారంలో ఉన్నా నిజాయితీగా, పారదర్శకంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇట్లాంటి కఠినమైనటువంటి చట్టాలను ప్రతిపక్షాలను లొంగదీసుకోవటానికో, ప్రతిపక్షాలను బలహీనం చేయటానికో వాడితే అది దేశద్రోహం కిందకే వస్తుంది, దేశానికి నష్టం చేసినట్టు అవుతుంది. దేశ ప్రజలు అట్లాంటి బిల్లులపైన నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి ఇట్లాంటి కఠినమైనటువంటి చట్టాలు రావాలి. దేశ రాజకీయాలు ప్రక్షాళన కావాలి. దేశ రాజకీయాలలో అవినీతి పరులను నియంత్రణ చేయాలి. దేశ రాజకీయాల్లో నేర చరిత్రలను నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లా చేయాలి అంటే ఇట్లాంటి కఠినమైనటువంటి బిల్లులు రావాలి. కానీ ప్రతిపక్షాల ఆందోళనతోటో, ప్రతిపక్షాలపైన కక్ష సాధింపు చేస్తారనేటటువంటి అనుమానాలతోటో ఇట్లాంటి బిల్లులను అడ్డుకోవటం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టినట్టు అవుతుంది, దేశం హితంని పణంగా పెట్టినట్టు అవుతుంది. ఇవాళ దేశంలో రాజకీయ నాయకులు ఎంత పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు. అది ముఖ్యమంత్రుల స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి పదవులను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఇవాళ కేవలం రాజకీయ నాయకులే కాదు, అటు ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఒక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి 5 కోట్ల లంచం డిమాండ్ చేసి 25 లక్షల రూపాయలు తీసుకుంటూ పట్టుబడిన ఉదంతా మనం చూసాం. న్యాయ వ్యవస్థలోనూ లంచాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు మనకు కనపడుతున్నారు. ఇటీవల ఒక జస్టిస్ ఇంట్లో కోట్ల రూపాయల డబ్బుల కట్టలు బయటపడ్డాయి. యశ్వంత్ వర్మ అనేటటువంటి జస్టిస్ ఎంత అవినీతికి పాల్పడ్డారు, అభిశంసనకు గురవుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి అటు న్యాయ వ్యవస్థలోనూ, ఇటు ఉద్యోగ వ్యవస్థలోనూ ఉన్నటువంటి అవినీతి కంటే కూడా రాజకీయాలలో ఉన్నటువంటి అవినీతి, దేశం యొక్క పాలసీలు రూపొందించేటటువంటి అత్యున్నతమైనటువంటి చట్టసభల్లో, పార్లమెంటు, శాసనసభలో ఉన్నటువంటి శాసనాలు చేసేటటువంటి వాళ్ళు, పాలన చేసేటటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడితే కంచే చేను మేసినట్లు అవుతుంది. కాబట్టి నేరమయ రాజకీయాలను నియంత్రించటానికి, నేరస్తులను నియంత్రించటానికి, అవినీతి పరులను నియంత్రించటానికి ఇట్లాంటి కఠినమైనటువంటి చట్టాలు రావాలి. అనుమానాలతోటో, అభ్యంతరాలతోటో, భయాలతోటో ఇట్లాంటి చట్టాలను గనక వ్యతిరేకిస్తే అది దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారుతుంది. ఇప్పటికే దేశంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, పూర్తి స్థాయిలో అవినీతిమంతమైపోయింది. ఇవాళ దేశంలో రాజకీయ నాయకులు 46% లోక్సభ సభ్యులే ఇవాళ నేర చరిత్రలుగా మిగిలిపోయారు. 83% మంది లోక్సభ సభ్యులు కోటీశ్వర్లు ఎన్నికయ్యారు అంటే గెలవటానికి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ వాళ్ళు పదవుల్లోకి వచ్చి అవే సంపాదించుకోవటానికి ఏం చేస్తున్నారనేటటువంటి ప్రశ్న ఇవాళ దేశ ప్రజల ముందు కనపడుతుంది. కాబట్టి దేశ ప్రజలు కోరుకుంటున్నారు రాజకీయాలు ప్రక్షాళన కావాలని, రాజకీయాలు నేరరహితంగా మారాలని, రాజకీయాల్లో నేరస్తులను నియంత్రించాలని. కాబట్టి ఇట్లాంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరము ఉంది అనేటటువంటి అభిప్రాయమే ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ బిల్లు, ఇట్లాంటి కఠినమైన బిల్లులు రావాలి. కేవలం రాజకీయాల్లో నేరస్తులను నియంత్రించినంత మాత్రాన రాజకీయాలు ప్రక్షాళన కావు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కూడా మరింత పదును తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పార్టీ బీఫామ్పై గెలిచి మరొక పార్టీలోకి ఫిరాయించినటువంటి రాజకీయ నాయకుడిని
ప్రజాప్రతినిధిని 24 గంటల్లో అనర్హుడుగా ప్రకటించే డిస్క్వాలిఫై చేసేటటువంటి మరొక కఠినమైనటువంటి చట్టం వస్తేనే ఇటు పక్క నేరస్తులను నియంత్రణ చేసేటటువంటి ఈ బిల్లు, మరొక పక్క పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో పూర్తి స్థాయిలో మార్పులు చేసి పార్టీ మారంగలోనే 24 గంటల్లో డిస్క్వాలిఫై చేసేటటువంటి ఒక కఠినమైనటువంటి చట్టాలు వస్తేనే ఈ దేశ రాజకీయాలు కొంతమేరకైనా ప్రక్షాళన జరుగుతుంది, ఈ దేశంలో పాలకులు కొంతమేరకైనా ప్రజల పక్షాన పనిచేస్తారనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని దేశ ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఇట్లాంటి కఠినమైనటువంటి చట్టాలు రావాలి, నేర చరిత్రలను రాజకీయాల నుంచి ఏరివేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.